బలోనా. హలో ఎవ్రీవన్, ఈరోజు మీ ముందుకి ఒక స్వీట్ రెసిపీతో వచ్చానండి. అది కూడా హెల్దీ అనమాట. ఒక కప్పు అటుకులు, ఒక కప్పు పల్లీలు, బెల్లం ఉంటే చాలండి, హెల్దీ లడ్డూస్ రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటే చేయడం కూడా చాలా సింపుల్ అండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజుకు ఒకటి ఇస్తే చాలండి, హెల్దీగా ఉంటారు. హై ప్రోటీన్ ఉంటుందన్నమాట. సో వీడియోలోకి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో ఈ హెల్దీ లడ్డూస్. పదండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక కప్పుతో పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మీరు ఫ్రై చేసుకున్నారనుకోండి, లోపల వరకు ఫ్రై అవుతుందన్నమాట, పచ్చిదనం లేకుండా ఉంటుంది. కొంచెం టైం పడుతుందండి, ఒక 6-7 నిమిషాలు పడుతుంది. బట్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, అప్పుడే ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. కొంచెం పై లేయర్ అనేది కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా కొంచెం బ్లాకిష్ కలర్లో వచ్చేసింది కదా. ఇప్పుడు ఇదంతా తీసుకొని మీరు ఒక ప్లేట్లో వేసుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే కప్పుతో మీరు అటుకులు కూడా తీసుకోవాలి. ఈ అటుకులు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అటుకులు తొందరగానే ఫ్రై అయిపోతాయి. అంటే ఇది క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం అటుకులు తీసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేశారనుకోండి, పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. అంత బాగా ఫ్రై అవ్వాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నె తీసుకొని అందులోని బెల్లం వేసుకోవాలండి. బెల్లం కప్పున్నర తీసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు కొంచెం అంటే స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. బట్ కప్పున్నర అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో కప్పున్నర బెల్లం వేశాక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. అండ్ ఈ పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది అనమాట. మెల్ట్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మెల్ట్ అయిన తర్వాత కూడా మీరు ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకోకండి, ఇంకా గట్టిగా అయిపోద్ది అనమాట పాకం. జస్ట్ మెల్ట్ అయిన వెంటనే ఆపేసుకోవాలి, అంతేనండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ముందుగా అటుకులు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం రవ్వగా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసిన తర్వాత ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. మీకు నేను చూపిస్తాను చూడండి, ఇలా రవ్వగా ఉండాలన్నమాట, మెత్తగా పౌడర్ లాగా మాత్రం ఉండకూడదు. అలాగే మీరు అదే మిక్సీ జార్లో పల్లీలు మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, దానిపైన పొట్టంతా తీసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇది కూడా మరీ మెత్తగా పౌడర్లా కాకుండా చిన్నగా రవ్వ ఉన్నట్టు చూసుకోండి. అంటే ఎక్కువసేపు మిక్సీ చేశారనుకోండి, ఈ పల్లీల నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అందుకే పొడిగా ఉన్నట్టే మీరు మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేశాక అదే ప్లేట్లోని షిఫ్ట్ చేసుకొని ఉండలేమీ లేకుండా చూసుకొని బాగా కలుపుకోవాలండి. చిన్న చిన్న ఉండలాగా ఫామ్ అయిపోతాయి. అందుకే మొత్తం ఈ 2 పౌడర్లు బాగా కలిసినట్టు కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్యాన్లోని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత బాదాము ఇంకా జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ కిస్మిస్ యాడ్ చేసుకోవచ్చు, పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు, వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా మీరు హెల్తీగా చేసుకోవాలనుకుంటే నేనైతే బాదాము జీడిపప్పు వేసుకున్నాను. సో ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత డ్రై కోకోనట్ కోర్ వేసుకోవాలండి. ఇది నేను మార్కెట్లో తీసుకున్నాను, అందుకే పొడుగా ఉన్నాయి. మీ దగ్గర చిన్న కోర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే ఎండు కొబ్బరి కూర ఉంటుంది చూస్తారా, అదనమాట. మీరు పచ్చిది కూడా వేసుకోవచ్చు. పచ్చిది వేసుకుంటే తొందరగా పాడైపోతాయండి లడ్డూలు. ఈ లడ్డూలు అయితే ఎక్కువ రోజులు మీరు స్టోర్ ఉండొచ్చు అనమాట. అందుకే పచ్చి కొబ్బరి కూర వేసుకోండి. సో ఈ కొబ్బరి కూర వేసిన తర్వాత కూడా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు బెల్లం పాకం వేసుకోవాలి. ఇలా స్ట్రెయినర్ యూస్ చేసుకొని వేసుకోండి, ఏదైనా డస్ట్ ఉన్నా కూడా పోతుందన్నమాట. మొత్తం బెల్లం పాకం అంతా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్క మరుగు వచ్చిన తర్వాతే మీరు మనం పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం కదా, అదంతా వేసేసుకోవాలి. వేశాక ఈ పౌడర్ అంతా బెల్లం పాకంలో బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇది వెంటనే దగ్గరికి అయిపోద్దండి. అండ్ ఫ్లేమ్ని మాత్రం లో టు మీడియం చేయండి, హై ఫ్లేమ్లో మాత్రం ఉంచకండి, మాడిపోద్ది అనమాట. అందుకే మీరు ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిన వరకు మీరు కలుపుతూనే ఉండాలండి. ఒక 5 to 6 minutes పడుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది దగ్గరికి అయిపోద్ది అనమాట. అలాగే ఒక 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది, ఇంకొంచెం సపరేట్ అవ్వాలన్నమాట. అంటే మనం నెయ్యి వేసాం కదా, నెయ్యి పైకి తేలాలన్నమాట. సో అప్పటి వరకు మీరు కలుపుతూనే ఉండాలి. చూడండి, నెయ్యి అనేది బయట ఇలా రిలీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా మీరు ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇది చల్లగైన వరకు మీరు పక్కన పెట్టుకోవాలి. చల్లగైన తర్వాతే మీరు ఉండల్లాగా చుట్టుకోవాలన్నమాట. అంటే మరీ పూర్తిగా చల్లగావాల్సిన అవసరం లేదండి, గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు మీరు ఏ సైజులో ఉండలు కావాలో ఆ సైజులో మీరు ఉండలు చుట్టుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయి హెల్దీ లడ్డూస్. చాలా టేస్టీగా ఉన్నాయి, అలాగే హెల్దీ కూడా. మీకు నేను తిని చూపిస్తానండి. చిన్నది బలోనా, టేస్ట్ సూపర్గా ఉండి అది కూడా హెల్దీ అయితే ఇంకేమండి, సూపర్గా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.